ప్రతి ఇంటికెళ్ళి సారీ తప్పే అని చెప్పొస్తావా? నిన్ను నువ్వే అదుపులో పెట్టుకోలేని దానివి ఎంతమంది నువ్వు అదుపు చేస్తావు? మనుషుల్ని నిలదీయడం కాదు, నీ మనసును నిలదీసి నువ్వే అడుగు. ఏ పని చేసినా అర్థం ఉండాలి. ఆవేశపడితే ఎదుగు ఎలాగే అందరి మనసులో చెడుగా మిగిలిపోతాం. సారీ అత్తయ్య, అమ్మ అపార్థం చేసుకుంది. మీరు వెళ్ళండి. ప్రియా, ఇది నీకు కొత్త కాదమ్మా. తన తొందరపడతానని అర్థం చేసుకో, బాధపడుకో. అమ్మా, హద్దంటూ ఒకటి ఉంటుంది. మనల్ని అభిమానించేలా చేసుకోవడం గొప్ప. శత్రుత్వాలు పెంచుకోవడం తేలిక, స్నేహం సంపాదించుకోవడం, అది నిలుపుకోవడం గౌరవాన్ని పెంచుతాయి. సారీ అమ్మా, నీ తొందరపాటుని తప్పు అనాల్సి వచ్చింది, కానీ నీ మీద నాకే కోపం లేదు. నీ మాట కాదనే తత్వం కాదు. తప్పుగా ప్రవర్తించాననిపిస్తే ఒప్పుకోవడానికి నాకే బేసిజన్ లేదు. అమ్మా, నన్ను క్షమించు. కొడుకుని కాకపోతే ఎవరిని నమ్మగలవు? ఒకసారి ఆలోచించు దుర్గా. ఆవేశపడితే ఆలోచించలేవు, ఆలోచించుకో. గడప దాటొస్తే మీ అమ్మ మీదట్టు. వీడి మీద ప్రమాణం చేసి చెప్పు, నీ మనసులో ఎలాంటి దురాభిప్రాయం లేదని. తులసి ఆదిత్యల మధ్య ఎటువంటి ప్రేమలు లేవని చెప్పు. వీళ్ళు ఒకటి కావటం నీకు ఇష్టం లేదని ఒట్టేసి చెప్పు. ప్రియా, ఏమైంది ప్రియా? ఆ దుర్గమ్మ నన్ను గడప దాటొద్దని ఒట్టేసి నిన్ను తీసుకుపోయింది. దేనికి? ఏం జరిగింది? ఎందుకు నువ్వు కన్నీళ్లు తుడుచుకుంటూ వస్తున్నావు? రా, కూర్చో. కొత్తగా అవడానికేముందే? అనడం వదినకు అలవాటు, పడి ఏడవడం నాకు అలవాటు. ఇప్పుడు ఉన్నదేగా. అనడానికి వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం ఎందుకు ప్రియా? ఇక్కడ నువ్వు ఎదురు తిరిగి 1కి 10 అంటావు కదా. నేనైతే మారు మాట్లాడనని తెలుసు కదా. అందుకే అక్కడికి తీసుకెళ్లి అనాల్సిన 4 అని పంపింది. ఏమంది? ఏముంది? ఎందుకు గుళ్ళో పలకరించాలి? నా కొడుకుతో ఎందుకు మాట్లాడాలి? ఇంకోసారి మాట్లాడితే అది చేస్తా, ఇది చేస్తా, పరువు తీస్తా, పంచాయతీ పెడతా అంటూ అవే మాటలు, అవే విరుపులు, అవే విసురులు. నిజంగా అంతేనా? నిజంగా అంతే అంటావేంటే? ఆవిడ తత్వం నీకు తెలీదా? అసలు అందులో తప్పే ఉందని ఆవిడ అంతలా నీ మీద పగబట్టడానికి? తనంతే. నచ్చితే మోస్తుంది, నచ్చకపోతే ఎత్తేస్తుంది. సర్దుకుపోతే మంచిది, కాదని వాదిస్తే తగవు. సర్లే కానివ్వు, పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కారుగా. అమ్మ చెప్పింది పూర్తిగా నిజం కాదు. ఎంతో కొంత ఏదో ఒకటి దాస్తుంది, తెలియకుండా పోదుగా. సామయ్య, కాఫీనా టీనా? ఏం వద్దమ్మా, ఇందాకే నేను సత్యం టీ తాగాం. ఫ్రెష్ అప్ అయి భోంచేయటమే. ఇదిగోండి.
ఏంటండి స్టేషన్ కబుర్లు? ఓ గుడ్ న్యూస్ చెప్పాలి ప్రియా. ఏంటండి అది? బావాల డ్యూటీలో జాయిన్ అయ్యాడో లేదో క్రైమ్ రేట్ బాగా తగ్గడం మొదలైంది. అంతేలేండి, మా అన్నయ్య అంటే క్రిమినల్స్ కి హడలండి. కంట్రోల్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఆ ఆ, మీ అన్నయ్య క్రైమ్ కంట్రోల్ చేయడంలో నంబర్ 1 ఏమో గాని దుర్గమ్మని కంట్రోల్ చేయడంలో నంబర్ లాస్ట్. అసలు ఆయన వల్లే కాదు. కంట్రోల్ చేయలేక కాదు, అన్నయ్యకి వదినంటే ప్రేమ ఎక్కువ. అబ్బా అలాగా? నాకు మాకు తెలియదే. తెలియదులే. అవును, నువ్వంటే ఎక్కువ ప్రేమ, మీ వదినంటే ఎక్కువ ప్రేమ? ఆ, ఇద్దరము సమానమే. నువ్వు గోపినేనా? గోపీనా? అదే గోడ మీద పిల్లి. హ్మ్, మరి ఇద్దరు సమానమేంటి ప్రియా? నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటే దుర్గమ్మని ఖచ్చితంగా కంట్రోల్ చేసేవాడు కదా. నా మీద మా అన్నయ్యకి ప్రేమ లేదంటావా? ఉంది, కానీ మీ వదిన మీద ఉన్నంత కాదు. ఏం కాదు, నా మీదే ప్రేమ ఎక్కువ. మరి అదే నిజమైతే దుర్గమ్మ డౌన్ అవ్వాలి కదా ప్రియా. ఆ, ఆవిడ తత్వం ఆవిడది. ఆ తమరి సర్దుబాటు, తమరి సమర్థత తమరిది. పదమ్మా. ఉమ్. ఏంటి బాబు, ఏంటి హడావిడి? ఎవరొస్తున్నారు? రేపు మినిస్టర్ గారు మీతో రాఖీ కట్టించుకోవడానికి వస్తున్నారు, మీకు తెలీదా? అందుకనే డిడిడి పోస్తున్నాం. ఆ, 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 తెలుసు తెలుసు. ఇంకేంటో అనుకున్నాలే. నువ్వు కాని అదా విషయం. సాంబయ్య వాళ్ళ ఇంటికేమోనని నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టావు. ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారే మినిస్టర్ గారు. మాట అంటే మాటే. అందుకే మంత్రి గారు అయ్యారు అన్నయ్య గారు. మినిస్టర్ అన్నయ్య ఈ చెల్లెలకి ఘనంగా ఇస్తారేమో. ఆ వారు ఎంతగా ఇస్తారో దానికి అంతగా తీసుకెళ్లిపోతుంది ఆవిడ. తీసుకుపోవడం ఏమిటే? వారు మీకిస్తారు, మీ వారికి వాళ్ళ చెల్లెలు రాఖీ కడుతుంది, మీరు వారికిస్తారు. ఆయన మీకు 10 ఇస్తే ఈయన వాళ్ళకి 25 ఇస్తారు. 15 మైనసే కదా. దేవుడిచ్చిన చెల్లెమ్మ అని ఒక్క మాట అన్నందుకే ఆయన ఇంటికొచ్చి మరీ రాఖీ కట్టించుకుంటున్నారు. మీ ఆయన రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు కదా ఆ ప్రియ. ఏం కావాలో కోరుకో అని ఈయన అడుగుతారు. వాళ్ళు గొంతెమ్మ కోరికలన్నీ కోరుకొని తీర్చేసుకుంటారు. అవునమ్మా, ఒకవేళ నా కూతుర్ని నీ కోడల్ని చేసుకో అన్నయ్యా అని అడిగితే ఈయన రాఖీ సంబరంలో సరే అని మాటిచ్చేస్తే ఏం చేస్తావు దుర్గమ్మ? అంటే అలా మాటిచ్చేస్తారంటావా? ఏమో, ఎవరికెరుక. బూరిస్తే పండగ అనుకునే రకం ఆవిడ. బూరి బుచ్చకాయల మాటలు నేర్చిన మనిషి. పీలిస్తే జరజరా జారే గంగమ్మ నెత్తిన ఆవిడకుంటుంది. ఆవిడ కళ్ళు తడి చూస్తే చాలు ఈయన గారు తలకిందలైపోతారు. వెనక ముందు ఏవి ఆలోచించరు. తలడిగితే ఇదిగో ఇలా కోసి చేతిలో పెట్టే రకమైన. నన్ను భయపెట్టకే. ఏం చేయమంటావో చెప్పు. అయినా ఏం చేయడానికైనా ఏముంది దుర్గమ్మ, చూస్తూ ఉండడం తప్ప. అలా ఎలా కుదురుతుంది? ఆయన అలా మాట ఇవ్వటానికి వీల్లేదు. అయితే ఒక దారుంది. ఏంటే అది? రేపు ఆవిడ ఈయన గారికి రాఖీ కట్టకుండా చూడడమే. ఆవిడ ఎలాగే? అది భలే ఐడియా ఇచ్చావే. పద. పదండి. సాంబయ్య, సాంబయ్య, ఏంటమ్మా? సాంబయ్య, నీ బట్టలు ఏమన్నా ఉంటే ఇవ్వు, ఐరన్ పెట్టి లాగిస్తాను. ఏం లేవమ్మా, అన్నీ ఇస్త్రీ చేసే ఉన్నాయి. నాదొక చీర ఒకటి ఉంది, ఇస్తాను, చేసిద్దు ఉండు.
ఇందా. మ్మ్? ఎప్పుడైనా అడిగితే నాకెందుకులే ఇస్త్రీలు అనేదానివి. ఇవాళేంటి ప్రియా చేసివ్వమని చీర తెచ్చిచ్చావు? మ్మ్. ఏంటి సంగతి? ఏదైనా స్పెషలా ఏంటి? లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలా? రేపు రాఖీ పౌర్ణమి కదా తులసి, వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుందిగా, అప్పుడు కట్టుకుని వెళ్ళడానికేమో. ఓ అవును కదా, బజార్లో రాఖీలు అమ్మడం చూశాను, కానీ ఈ విషయం నా బుర్రకి తట్టనే లేదు సంబయ్య. ఓ ఓ అయితే రేపు అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది అనే సాంగ్స్ అన్నమాట. అన్న చెల్లెళ్ళు రక్త సంబంధం సినిమా చూపిస్తారన్నమాట. వీరు సావిత్రి, వారు ఎన్టీ రామారావు. ఫుల్ ఎమోషనల్ సెంటిమెంటల్ డ్రామా అన్నమాట. వీరు ఏడవడం, వారు తుడవడం. మనకు బోలెడు ఫీల్. అంతేక సంబయ్య? అంతే అంతే. పిచ్చి మొహం, దాన్ని ఏడుపు అనరు. కళ్ళల్లో నుంచి వచ్చే నీళ్లే కదా, ఏదైతే ఏంటి. అంత మంచాన్ని నీకు లేడనేగా ఇదంతా. హలో హలో, అన్నయ్య ఉంటే అలాంటి వదన వస్తుందేమో అన్న భయం నాకు. చాలే ఆపవే, నాకు మా అన్నయ్యే ముఖ్యం. అవునవునులే, నీకు అన్నయ్య ముఖ్యం, వారికి చెల్లెలు ముఖ్యం. మధ్యలో మనం అనామకులం. అంతకు సోమయ్య? అంతే అంతే. చాలే ఆపండి. అనామకులంట అనామకులు, మీరు కూడా నాకు ముఖ్యమే. అన్నయ్యే ముఖ్యమైన నువ్వేగా అన్నది తల్లి. మీరు కాదని కాదు కదా. ఏదో సరదాగా అందులేవే. రేపు రాత్రి తర్వాత వ్రతాలు, మధ్యలో గ్యాపే ఉండదు. ఇవాళ చికెన్ బిర్యానీ ఫుల్ గా తిందాం సమ్మయ్య. ఓకే సరే, అలాగే నేను ఫ్రై కూడా తెచ్చుకుంటాను. ఫ్రైలు గీలు అని మీరేం బెల్ట్ షాప్ ఇంట్లో ఓపెన్ చేయక్కర్లేదు, అర్థమైందా? ఓకే, ఫ్రై క్యాన్సిల్. ఏంటి సమ్మయ్య నువ్వు కూడా ఆ ప్రసాద్ లాగా? ప్రసాద్ లాగేంటే? దుర్గమ్మకి భయపడినట్టని. నిన్ను మా వదిన ఏమన్నావంటే ఆ పెట్టుతో అంటిస్తాను. ప్రియకి కోపం వచ్చింది సమ్మయ్య. అవునవును, నేను వెళ్తున్నాను. వచ్చి సమయం, బిర్యానీ మర్చిపోద్దు. దానికే వెళ్తున్నానమ్మా. ఏంటి దుర్గా, చాలా రోజులకు నేను గుర్తొచ్చాను. గుర్తు రావడం ఏంటి? మంత్రి గారి భార్యని మర్చిపోతావా? డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఫోన్ చేయటం లేదు, అంతే. మంత్రి గారు బిజీ గాని ఆయన భార్య బిజీ కాదుగా. వారు వారి పనుల్లో బిజీ, వారి పనుల్లో మీరు బిజీ. సర్లే, ఏంటి చెప్పు విశేషాలు? విశేషాలేం లేవొదినా, ఒక విషయమై ఫోన్ చేశాను. ఏంటది? మా ఆయన చెల్లెలు ప్రియా నీకు తెలుసు కదా. తెలియకపోవడం ఏంటి? అన్నా చెల్లెల ప్రేమలు, ఆవిడ ఆశలు ఆలోచనలు అన్నీ నువ్వేగా వివరంగా చెప్పావు. మళ్ళీ ఏదైనా గొడవ? అది లేనిది ఎప్పుడులే, నిత్య పూజ లాంటిది. ఆవిడ గారి చూపంతా దాని కూతుర్ని మా అబ్బాయికి అంటగట్టాలనే. అది తెలిసిందేగా. రేపు రాఖీ పౌర్ణమి కదా, దాని వంకతో ఆయన చేతికి రాఖీ కట్టి ఎక్కడ మా అబ్బాయిని అల్లుడిగా చేయమని అడుగుతుందోనని భయంగా ఉందొదినా. ముందే నువ్వు మాట ఇవ్వకుండా మీ ఆయన దగ్గర మాట తీసుకో. ఆవిడ కనపడితే అన్నీ మర్చిపోతారు ఈయన. అసలు ఎదురు పడకుండా చేయటం ఒకటే మార్గం వదినా, అది నీ వల్లే సాధ్యమవుతుంది. వాళ్ళిద్దరు ఎదురు పడకుండా నేనెలా ఆపగలను? మీ వారికి చెప్పి మా వారిని రేపంతా మీ వారి వెనకాలే ఉండేలా చేయొచ్చుగా. వారు రేపు హైదరాబాద్ వెళ్తున్నారు, ఎలా? ఏదో ఒకటి నువ్వే ఆలోచించొదినా. ఓకే, ఏదో ఒకటి చెప్పి ఒక చోట లేకుండా మీ వారిని ఊరంతా తిరిగేలా చేస్తా, సరేనా? థ్యాంక్స్ వదినా. వారు ఏ ఒక్క చోట కూడా ఆగకూడదు. నా పేరు బయటకు రాకుండా చూడే. నీకు నాకు తప్ప ఈ విషయం మీ వారికి కూడా తెలీదు. ఆవిడ రాఖీ కట్టకుండా చూస్తాను, సరేనా? ఉంటానదినా.
నాకేమొద్దు, నువ్వే తిను. తిని వాగొచ్చు కదా, ఆ సైగులు ఊవులు ఎందుకు? రాఖీ పౌర్ణం రేపు కదా ప్రియా. ఇప్పటి నుంచే ఎందుకు ఉపవాసం? హాయిగా లాగించవచ్చు కదా. మేం తింటూ ఉండటం, నువ్వు నోరు కట్టుకోవడం నాకేం నచ్చట్లేదు. ఉపవాస దీక్షలేం లేవు, నాకు తినాలనిపించట్లేదు అంతే. చూడు సాంబయ్య, దేనికైనా అదృష్టం ఉండాలి. బిర్యానీ సూపర్ గా ఉంది. ఇంకొక ప్లేట్ ఉంటే మంచిగా లాగించేయచ్చు. తీసుకురమ్మంటావా? వద్దులే సాంబయ్య. అమ్మా, నువ్వు టేస్ట్ మిస్ అవుతున్నావు, లాగించి. అయ్యో అయ్యో, ఇదిగో తినేటప్పుడైనా కాస్త నోరు మోయొచ్చు కదా. నోరు మూసుకుని ఎలా తింటారు? అబ్బా తాగవే, మళ్ళీ పొలమారుతుంది. పొలమారింది అందుకు కాదు ప్రియా, ఆ దుర్గమ్మ నన్ను తిట్టుకుంటుంటుంది. మా వదినకేం పని పాట లేదా? అస్తమాను నిన్ను తిట్టుకోవడమేనా? అదేగా ఆవిడ గారికి ఉన్న పని. తనేమో గాని నువ్వు మాత్రం మా వదిన తలుచుకునే క్షణం అంటూ ఉండదు. ముందు తిను. అవును ప్రియా, రేపు రాఖీ కట్టి మీ అన్నయ్యని ఏం గిఫ్ట్ అడుగుతావు? నేనేం గిఫ్ట్ కోసం కట్టడం లేదు. అన్నీ ఏమిచ్చినా నాకేం అభ్యంతరం లేదు. చాలేమ్మా, ఇచ్చానన్న తృప్తి మామయ్యకు ఉండాలి కదా. ఇగో నీ మనసులో ఏం అడగాలనుందో అడిగే. నా మనసులో ఏం లేదు. నువ్వేం అడగమంటావో చెప్పు. అడిగితావా? తిరకాసులేంది అడుగు, చెప్తా. తిరకాసు లేదు, ఖర్చు లేదు. ఖర్చు లేదా? ఏమై ఉంటుంది? ఏంటవి? ముందు ఆవిడ గారిని సరే అనుమని సాంబయ్య, చెప్తాను. ఏంటో చెప్పు. దుర్గమ్మ నోటికి తాళం, ఆ వెంకటలక్ష్మికి ఉద్వాసం. ముందు ఆ దరిద్రాన్ని ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పు. పేచీకోరు మాటలు మాట్లాడకే. అలా ఎలా అడుగుతారే? అయినా ఆ వెంకటలక్ష్మితో నీకేంటి పంతం? తనని పంపించమని నువ్వెందుకు అడుగుతున్నావు? అలాంటిది అడిగితే మా అన్నయ్య ఏమనుకుంటాడు? అప్పుడే అడిగేసినట్టు అలా అంటావేంటి ప్రియా? ఆ వెంకటలక్ష్మి అందరినీ చెడగొడుతుంది. లేనిపోని మాటలు అన్నీ చెప్పి అందరి మనసులో విరిచేస్తుంది. అదొచ్చాకే దుర్గమ్మకి మన మీద ద్వేషం ఎక్కువైపోయింది. అందుకే అలా అన్నాను. నీ మనసులో ఏమున్నా నువ్వు చెప్పినట్టు అడిగి నేను అన్నయ్య మనసు బాధ పెట్టలేను. అన్నయ్య వదిన బాగుండడమే నేను కోరుకునేది. చూడు చూడు సాంబయ్య, నేనేదో చెడగొట్టేదానిలా, వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టేదానిలా మాట్లాడుతుంది. నేను తినను పో. తులసి, అమ్మా తులసి. ఓసిని మొత్తం మెక్కేసి అసలు తినకుండా వెళ్ళిపోయినట్టు ఎలా వెళ్ళిపోతుందో. వీడికి మాయ మాటలు చెప్పి మనసు మార్చి మీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయటం లేదని ప్రమాణపూర్తిగా చెప్పు ప్రియా. వీడిని నీ అల్లుడు చేసుకోవాలనే ఆలోచన నీకు లేదని చెప్పు. ఏంటన్నా, మనిషి గదిలోకి వస్తే కూడా పట్టించుకోకుండా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం? నాకు ప్రాబ్లం ఏంట్రా? ఏం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది నాన్న. ఏమర్థమైంది? రేపు రాఖీ పౌర్ణం కదా, అత్తయ్యకి ఏ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావు, రైట్?